సిలువ ఆరాధించడానికి దేవుడు మనకి ఇవ్వాల. కొంతమంది సిలువను చూడగానే పొర్లు దండాలు పెట్టేస్తుంటారు సిలువ ముందు కదా. సిలువను చూడగానే కొంతమంది రకరకాల పరిస్థితులు, కొంతమంది సిలువను చూడగానే ఎక్కడలేని భక్తంతో కూడా ఏమండి చేతులు ఇలా కట్టేసి నడుము ఉంచేసి సిలువను చూడగానే అక్కడే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 3 షర్టు బటన్ చెప్పి రోడ్డు మీదకి ఎవడొస్తాడు రండి అంటాడు. సిలువ దగ్గరికి వచ్చేసి మాత్రం నడుము ఉంచేసి బాబోయ్ ఎంత వినయమో తెలియదు. కొంతమంది సిలువను చూడగానే ఇలా రా అన్నట్టుగా సిలువను చూడగానే లోపలికి వచ్చాయి అంటారు చాలామంది. సిలువ లోపలికి రావాలంటే అర్థం ఏంటి? యేసుప్రభు లోపలికి రావాలని చాలామంది ఆలోచన. అందును బట్టి సిలువ కనబడగానే లోపలికి వచ్చాయి. నువ్వేమో రోజు కలుపాకలో దూరెళ్ళి నువ్వు వెళ్ళి వేశ్యాగృహాల చుట్టూ తిరుగు, సిలువ కనబడగానే లోపలికి వచ్చండి. ఎక్కడొస్తుంది సిలువ? ఎక్కడొస్తాడు ప్రభు నీ జీవితంలోనికి? కొంతమంది సిలువను చూడగానే ఎక్కడలేని ముద్దులు పెట్టేస్తూ ఉంటారు ఎవరికి? సిలువకి. కొంతమంది చేతుల్లో ఉంటాయి ఉంగరాలు, దానిలో సిలువ చెక్కించుకుంటారు, మంగళసూత్రాలు సిలువలు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ అన్ని సిలువలు పెట్టించుకుని దొరికినప్పుడల్లా ఆ సిలువకు ముద్దు పెట్టేసుకోవడమే. సిలువను ముద్దు పెట్టడం అంటే అంత ఈజీ అనుకున్నావు నువ్వు? బంగారు పొంగరాలు సిలువను చెక్కించి ముద్దు పెట్టేసి నువ్వు యేసుని ప్రేమిస్తాను అనుకుంటున్నావా? నో మై ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ హార్డ్. దేవుని ప్రేమ మనకు రుజువు చేయబడిన స్థలం సిలువ కాబట్టి సిలువను ఆరాధించమని బైబిల్ చెప్పలేదు. whenever you see the cross, worship the Lord Jesus who hung on the cross for you. సిలువను చూచినప్పుడు సిలువను కాదు మనం ఆరాధించేది, సిలువ మీద చనిపోయిన యేసయ్యను ఆరాధించాలి. చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమ పరదా. అది దేవుడు మనకు నేర్పించిన పద్ధతి, అది దేవుడు మనకు నేర్పించిన పాఠం. క్రిస్టియానిటీకి సింబల్ సిలువే. నేను కాదంటలే, నేను సిలువను ఏదో తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. కానీ మనం ఆరాధించేది సిలువను కాదు, సిలువ మీద చనిపోయిన ప్రభుని యేసుక్రీస్తు వారిని. ఆయన తన ప్రేమ రుజువు పరిచారు.